Welcome to Upasthapana YouTube channel. I am Vinod Kumar, Faculty of English. So, ఈ వీడియోలో IBPS RRB క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్లో 2022లో మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన ఒకటి పారాజంబుల్ క్వశ్చన్ను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పారాజంబుల్ చాలామంది స్కిప్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదో చూస్తారు, అది అటెంప్ట్ చేస్తారు, కానీ కంప్లీట్గా కొంతమంది చేయరు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ప్రిలిమ్స్లో కూడా ఎగ్జామ్లో వస్తుంది. ఓకే, ఎనీ ఎగ్జామ్లో మనకి పారాజంబుల్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ప్రిలిమ్స్లో 5 మార్క్స్ వరకు వస్తాయి, మెయిన్స్లో అప్ టు 10 వరకు కూడా వస్తాయి అప్పుడప్పుడు. సో అప్పుడప్పుడు 2 ఇస్తాడు, ఇక్కడ మాత్రం ఒకటే పారాజంబుల్ ఇచ్చారు. సో ఒకసారి చూడండి, పారాజంబుల్ అనేది మనకి ఇది కంప్లీట్గా మనకు అర్థం కావాలి. ఏంటంటే కాంప్రహెన్షన్ స్కిల్స్ను టెస్ట్ చేస్తుంది. కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ అన్నట్టు. అంటే ఈ ప్యాసేజ్ ఇచ్చిన దాన్ని కంప్లీట్గా మనం అర్థం చేసుకోవాలి. ఏది ఫస్ట్ వస్తుంది, ఏది తర్వాత వస్తుందో వాటిని లింక్ చేయగలగాలి. సో అప్పుడే ఇక్కడ నుంచి మనం 5 మార్క్స్ రాబట్టగలుగుతాం. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇది నేను పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి సపరేట్గా చాప్టర్ వీడియోస్లలో దీనికి క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకసారి చూడండి. సో ఇక్కడ A to F వరకు మనకి ఉన్నాయండి పార్ట్స్ అన్నీ కూడా, కానీ ఇవంతా కూడా సీక్వెన్స్లో ఉండవు. అంటే ఏ తర్వాత బి చదివితే మీకు ప్రాపర్ మీనింగ్ రాదు. ఏ తర్వాత ఇందులో ఏదో ఒకటి ఫస్ట్ వన్ అవుతుంది, ఓకేనా, సెకండ్ వన్, థర్డ్ వన్. అంటే జంబ్లింగ్ చేశారు ఈ సెంటెన్స్లన్నీ. ఏంటంటే జంబ్లింగ్ చేశారు. అదిని మనం ప్రాపర్ సీక్వెన్స్లోకి తీసుకొని రావాలి. చూడండి. సో ఇక్కడ ఒకసారి స్టార్ట్ చేస్తే ఇదంతా కూడా ఒకసారి చదివితే మనకి 6 ఉన్నాయి. ఏది ఫస్టో తీసుకొని రావాలి. ఏది ఫస్ట్ పార్ట్ అంటే A2 నుంచి F వరకు ఏది ఫస్ట్ పార్ట్ అనేది మనకు కావాలి. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ పార్ట్ కావాలి అని అంటే ఏదైతే మనకి ఇంట్రడక్షన్ ఒక పార్ట్ ఉంటుంది, అంటే దీని అంతటి గురించి ఒక ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది, అది మనకి ఫస్ట్ అవుతుంది. ఒకసారి చూడండి. వెన్ ఇన్ఫ్లేషన్ రైజెస్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ కన్స్యూమర్స్ డిక్రీజెస్ అండ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజెస్. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఓకే, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సోప్కి 10 రూపీస్ ఉంది, తర్వాత రోజు 20 రూపీస్ అయ్యాయి, తర్వాత రోజు 25 అయ్యాయి, ఇది 30 అయింది. ఇది ఏంటండి? ఇన్ఫ్లేషన్. అంటే మనకి కమాడిటీస్ అంటే వస్తువుల యొక్క లేదా సేవల యొక్క ప్రైసెస్ అన్ని కాన్స్టెంట్గా పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో ఇక్కడ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో అప్పుడు పర్చేసింగ్ పవర్ ఆఫ్ కన్స్యూమర్స్ డిక్రీజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఇన్కమ్ 100 రూపీస్ వస్తుంది అనుకోండి, ఒక సోప్ కాస్ట్ ఎంత ఉంది? 10 రూపీస్ ఉంది. ఇప్పుడు 100తో ఎన్ని కొనగలుగుతాడండి? 10 కొనగలుగుతాడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ అయింది అవే సోపులకి, ఇప్పుడు ఎన్ని కొనగలుగుతాడు? 5 కొనగలుగుతాడు. అంటే అతనికి కొనుగోలు శక్తి అనేది తగ్గిపోయింది. ఎందుకు? ప్రైస్ పెరగడం వల్ల. ఇదే చెప్తున్నాడు. వెన్ ఇన్ఫ్లేషన్ రైజెస్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ కన్స్యూమర్స్ డిక్రీజెస్, ఓకే, అండ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజెస్. అతని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమవుతుందండి? ఇంతకు ముందు 10 వచ్చేటివి ఇప్పుడు 20, ఇప్పుడు ఏమొస్తున్నాయి? 5 అవుతున్నాయి. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది. ఓకే, మరి ఇది ఫస్ట్ వన్ అవుతుందా? ఇన్ఫ్లేషన్ గురించి చెప్తున్నాడు, ఇన్ఫ్లేషన్ రిజల్ట్ చెప్తున్నాడు. ఏమవుతుంది అసలు? ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది అని చెప్తున్నాడు. ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ ఉందా? కొంతవరకు ఉంది. ఒకసారి దీన్ని పక్కకు పెట్టి మిగతా వాటిని కూడా చూడాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. హవెవర్, అయినప్పటికీ అని అంటే ముందేదో చెప్పాలి మనకి. ఇప్పుడు డైరెక్ట్గా హవెవర్ అని అంటే అయినప్పటికంటే ముందేదో ఉండాలి కదా. కాబట్టి ఇది ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు? ముందు ఒకటి చెప్పిన తర్వాతనే మనకు హవెవర్ అని చెప్తాం. నెక్స్ట్ దిస్ ఇన్ టర్న్, తత్ఫలితంగా అంటే దిస్ ఇన్ టర్న్ లీడ్స్ టు, ఓకే, దారి తీస్తుంది. దేనికి దారి తీస్తుందండి? రెడ్యూస్డ్ స్పెండింగ్. మరి దిస్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇన్ఫ్లేషన్ గురించి చెప్తున్నాడు కాబట్టి దిస్ అని అంటాం, కానీ ఫస్టే దిస్ కనుక పెట్టామనుకోండి, మరి ఈ దిస్ ఏంటో కావాలి కదా. కాబట్టి ఇది కూడా మనకి ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే అండి, ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఒకసారి చూడండి. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ ఈజ్ ద జనరల్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ అన్ ఎకానమీ ఓవర్ ఎ టైం. ఒక ఆర్థిక వ్యవస్థలో గూడ్స్ లేదా సర్వీసెస్, వస్తువుల లేదా సేవల యొక్క జనరల్ ఇంక్రీజ్, సాధారణ పెరుగుదలనే ఇన్ఫ్లేషన్ అంటారు అని ఉంది. ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది, కానీ ఇంకా నెక్స్ట్ 2 ఉన్నాయి, అవి కూడా చూడాలి. బిజినెసెస్ రెస్పాండ్ టు దిస్. దేనికి రెస్పాండ్ అయ్యేది? ఇన్ఫ్లేషన్కి. కాబట్టి మనం ఫస్ట్ ఇన్ఫ్లేషన్ గురించి చెప్పినాకనే టు దిస్ అనాలి. ఓకే, ఇట్ హ్యాస్, ఇట్ ఎవరండి? ఇన్ఫ్లేషన్. కాబట్టి మనకి ఇది అంతా చదివితే ఇన్ఫ్లేషన్ గురించి చెప్తున్నారు అనేది మనకు ప్రాపర్గా అర్థమవుతుంది.
కానీ ఎక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చాడు ఇన్ఫ్లేషన్ గురించి, అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని డీలో చెప్పారు, అంతే కదా. సో కాబట్టి మనకు ఆ ఇంట్రడక్షన్ పార్ట్ అనేదే ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది, అంతే కదా. సో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది. సో ఏంటంటే డి ఈజ్ ఫస్ట్ వన్. ఇక ఇప్పుడు డి అయిపోయింది. డికి నెక్స్ట్ పార్ట్ ఏంటో కావాలి, డికి సీక్వెన్స్ ఏంటో కావాలి. చూడండి ఇక్కడ వెన్ ఇన్ఫ్లేషన్ రైజెస్, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏమవుతుందో చెప్పాడు. అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది, కానీ అలా ఉంచుతాం. హవెవర్ అయినప్పటికీ, ఇఫ్ ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్, ఓకేనా, అయినప్పటికీ ఏంటండి ఆ ఇన్ఫ్లేషన్ అలా అయినప్పటికీ అని అంటున్నాడు. అయ్యే ఛాన్స్ ఉందా? ఒకసారి పక్కకు పెట్టి చూడండి. దిస్ ఇన్ టర్న్ లీడ్స్ టు, ఒకసారి మీరు ప్రాపర్గా ఇది కనుక అర్థం చేసుకుంటే, ఇది దిస్ ఇన్ టర్న్ లీడ్స్ టు రెడ్యూస్డ్ స్పెండింగ్. ఏది రెడ్యూస్డ్ స్పెండింగ్? అండ్ లోయర్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది దేనికి దారితీస్తుందండి? తక్కువ ఖర్చు పెట్టడానికి దారితీస్తుంది. ఏది? ఎప్పుడండి? మనకి ఇక్కడ ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే, వెన్ ఇన్ఫ్లేషన్ రైజెస్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ కన్స్యూమర్స్ డిక్రీజెస్. ఇది అంటే ఇలా కావడం వల్ల ఏమవుతుంది, ఇది దేనికి దారితీస్తుందో ఇక ఎఫ్లో చెప్తున్నాడు. అంటే మనకి ఏ అనేది కాజు, సి అనేది ఎఫెక్టు. అంటే ఏది జరిగితే సిలో ఏంటండి, ఏలో ఒక జరిగితే సిలో ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుందో సిలో చెప్తున్నాడు. దిస్ ఇన్ టర్న్ అని అంటే ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు అని అంటున్నారు. ఓకే, సో ఇది ఏ అండ్ సి, ఇవి మనకు పేరుగా రావాలి. మరి ఏ అనేది ఇక్కడ వస్తుందా లేదా సార్ తర్వాత చూద్దాం, ఓకేనండి. సో ఇప్పుడు డి అనేది ఆల్రెడీ అయిపోయింది. బి అనేది హవెవర్ ఇఫ్ ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ టు రైజ్ ఇట్ కెన్ లీడ్ టు హైపర్ ఇన్ఫ్లేషన్ విచ్ కెన్ హ్యావ్ క్యాటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్స్ ఆన్ ది ఎకానమీ. ఓకే, కొంతవరకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇచ్చారు ఇక్కడ, కానీ ఇంకా అదర్స్ చూస్తే బిజినెసెస్ రెస్పాండ్ టు దిస్ బై రెడ్యూసింగ్ ప్రొడక్షన్ అండ్ లేయింగ్ ఆఫ్ వర్కర్స్. రిమూవింగ్ అన్నట్టు, లే ఆఫ్ అని అంటే వర్కర్ని తొలగించడం. బిజినెస్లు ఏంటండి, కంపెనీలు ఇప్పుడు ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ కనుక డిమాండ్ లేదనుకోండి, ఏంటండి ఎక్కువ సేల్స్ కావు. సేల్స్ కానప్పుడు కంపెనీకి లాసే కదా. కాబట్టి ఏం చేస్తారు, లాసులు తగ్గించుకోవడానికి కొంత ఎంప్లాయీలను తీసేస్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు. మరి ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు ఏమవుతుందో అనేది ఇక్కడ చెప్పారు. చూడండి ఇక్కడ ఎఫ్లోకి వచ్చేసరికి ఇట్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ఓవరాల్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఏ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది, ఓకేనా. నేను ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఏ ఏ ప్రాబ్లమ్స్ అవుతాయో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఫస్ట్ ఏ ప్రాబ్లమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి వెళ్తే ప్రాబ్లం ఉంటుంది అని అంటే ఏముంటుందంటే, ఆల్రెడీ వెళ్తే ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక వెళ్తే ప్రాబ్లం ఉంటుంది అంటే ఏముంటుంది, ఫస్ట్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. ఇన్ఫ్లేషన్ వల్ల ప్రాబ్లం ఏమైతే ఉందో అది ఎఫ్లో చెప్పాడు. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇంట్రడక్షన్ ఇక్కడ ఉంది. కాబట్టి ఏ తర్వాత మనకు రావాల్సింది ఏంటండి, ఎఫ్. ఏ తర్వాత ఎఫ్ రావాలి. సో ఇక్కడ ఇట్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ఓవరాల్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఏ కంట్రీ. కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఏం ఎఫెక్ట్ అండి, ఎప్పుడైతే చూడండి మనకి ఇది పేరుగా రావాలి కదా, ఎప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగడం, ఓకేనా, అదొకటి. సో ఏ వచ్చిందనంటే నెక్స్ట్ ఏం రావాలి, సి రావాలి, అంతే కదా. ఏ వచ్చిందంటే నెక్స్ట్ ఏం రావాలి, సి రావాలి. ఎందుకు ఇది పేరు, ఇది మనకి. సో నెక్స్ట్ ఇక మిగిలిన ఏంటండి, సో ఇక్కడ ఈ ఉంది, ఇంకొకటి ఏంటండి బి ఉంది. సో ఇప్పుడు సిలో ఏముంది, సికి సీక్వెన్స్ రావాలి మనకి. ఇప్పుడు సికి సీక్వెన్స్ రావాలి. దిస్ ఇన్ టర్న్ లీడ్స్ టు రెడ్యూస్డ్ స్పెండింగ్ అండ్ లోయర్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, సో ఇక్కడ ఏంటండి రెడ్యూస్డ్ స్పెండింగ్, డిమాండ్ అనేది తగ్గుతుంది వస్తువులకి సేవలకి. దానివల్ల ఏమవుతుంది, కంపెనీ లాస్ అవుతాయి. కంపెనీ లాస్ కావడం వల్ల ఏమవుతుందో ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఎలా రెస్పాండ్ అవుతాయి బిజినెసెస్ రెస్పాండ్ టు దిస్ అని అంటే ఇక్కడ మనకు సిలో చెప్పిందని. అంటే టు దిస్ బై రెడ్యూసింగ్ ప్రొడక్షన్ తగ్గించడం. ఇంకొకటి ఏంటండి, వర్కర్లను రిమూవ్ చేయడం. లే ఆఫ్ అంటే రిమూవ్ చేయడం అన్నట్టు. అంటే మనకు ఈ అనేది ఏంటండి నెక్స్ట్ వస్తుంది. ఇక రిమైనింగ్ ఏంటండి బి. మరి బి అనేది లాస్ట్కి ఎలా అంటే ఈ ఉన్న వాటిని ఎఫెక్ట్లను ఎక్కువ చేశాడు. ఎక్కడ, బిలో. సో ఇవన్నీ కనుక మనం చూస్తే 1 2 3 4 5 6 ఇగో ఇవి సీక్వెన్స్. ఇగో ఇక్కడ మనకి కంపల్సరీ 5 మార్క్స్ వస్తాయండి ప్రిలిమ్స్లో. మెయిన్స్లో కూడా 5 to 10 మార్క్స్ వస్తాయి. ఇలాంటివి 2 ఇస్తాడు అప్పుడప్పుడు పీఓలో కూడా. కాంప్రహెన్షన్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇగో ఇది సీక్వెన్స్. మరి సీక్వెన్స్ వచ్చిన తర్వాత మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే ఒకసారి చూడండి క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి థర్డ్ సెంటెన్స్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్? ఏది థర్డ్ సెంటెన్స్ అని అంటున్నాడు. ఏది థర్డ్ సెంటెన్స్ అండి? ఏ అనేది మనకు థర్డ్. ఏ అనేది మనకు థర్డ్. ఇక్కడ సి అనేది థర్డ్ కాదు, ఇందులో ఇది రాంగ్. దీన్ని మనం రీఅరేంజ్ చేసాం. ఇగో ఇది ప్రాపర్. మీరు డి తర్వాత ఎఫ్ చదివి ఎఫ్ తర్వాత ఏ చదివితే ఇందులో ప్రాపర్గా ఒక పారాగ్రాఫ్ వస్తుంది. ఓకే, సో ఏంటండి? ఏ. సో ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి ఇక్కడ ఆన్సరు? ఏ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చేసేటప్పుడు డి అనేది ఫస్ట్ వచ్చింది అనుకోండి. మీరు చేసేటప్పుడు డి అనేది ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు ఆప్షన్కి వచ్చేసరికి డి ఆప్షన్లో లేదు. డి ఆప్షన్లో లేదంటే మనకు కంపల్సరీ మనం చేసింది రాంగే. ఇక అంటే ఆన్సర్ కంపల్సరీ ఆప్షన్లలో ఉంటుంది. అయితే మనకు వచ్చిన ఆప్షన్ కనుక ఆన్సర్లో లేదనుకోండి, క్వశ్చన్ రాంగ్ కాదు, మనం చేసిందే రాంగ్. ఇగో ఇప్పుడు కంపల్సరీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడంటే ఎగ్జామ్లో డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ వెళ్ళి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్టే ప్రాపర్గా చేస్తే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో ఇది మనకు ఏ అనేది ఏంటండి? ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ వన్ ఏంటండి? డి. సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సి ఆన్సర్ ఎందుకు అంటున్నాను అంటే సి అనేది కాదు, ఇక్కడ డి అనేది సిలో ఉంది కాబట్టి సి అనేది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి సెకండ్ వన్ ఏంటండి? సెకండ్ వన్ మనకేమొచ్చింది? ఎఫ్ అనేది సెకండ్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫిఫ్త్ ఏమొచ్చిందండి? ఫిఫ్త్లోకి వెళ్తే మనకి ఇగో బి అనే ఈ అనేది ఫిఫ్త్ వన్. సో ఇక్కడ చూడండి ఈ. సో ఈ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లాస్ట్ వన్ ఏమి ఇచ్చారండి? బి అనేది లాస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి కరెక్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్సెస్? చూడండి కంప్లీట్ సీక్వెన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చారండి ఇక్కడ? మనకు డితోని స్టార్ట్ అయింది రెండే ఉన్నాయి. డితోని స్టార్ట్ అయ్యేది రెండే ఉన్నాయి. సో డిఎఫ్తోని స్టార్ట్ అయింది ఒకటే ఉంది కాబట్టి ఇది మనకి ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద పారాజంబుల్ క్వశ్చన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఆన్ అవర్ ఛానల్, like the video, subscribe to the channel and also share this video with your friends who are preparing for examinations, competitive exams. So SSC అయినా బ్యాంకింగ్ అయినా వెరీ వెరీ ఇంపార్టెంట్ పారాజంబుల్. చాలామంది దీన్ని స్కిప్ చేస్తుంటారండి. కొంత ప్రాపర్ ప్రాక్టీస్ తోటి మీరు ఈజీగా 5 మార్క్స్ తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.